కొన్నిసార్లు కొంతమంది నీ విలువను తగ్గించి మాట్లాడే వాళ్ళు ఉంటారేమో, నీ వాల్యూని డిక్రీజ్ చేసేవాళ్ళు ఉంటారేమో, నీ ఆనర్ని డిక్రీజ్ చేసేవాళ్ళు ఉంటారేమో, నీ విలువ గుర్తించగా నిన్ను ఒక చీపురు పుల్ల తీసి పడేసేవాళ్ళు పక్కన ఉంటారేమో. కానీ ఒక విషయం చెప్పనా, నీ విలువ ప్రజల ఒపీనియన్స్ మీద ఆధారపడి లేదు. నీ విలువ యేసయ్య నేను కొనుక్కున్నాడు కాబట్టి దాని మీద ఆధారపడి ఉంది. హల్లెలూయా. యువర్ వాల్యూ డిపెండ్స్ ఆన్ జీసస్ హూ బాట్ యూ అండ్ హూ పర్చేస్డ్ యూ. నేను కొనుక్కున్నాడు ఆయన, యేసయ్య కొనుక్కున్నాడు. నేను మనుషుల్ని విలువ తగ్గించి మాట్లాడారని కృంగిపోతున్నావా, బాధపడుతున్నావా, నిద్ర పడట్లేదా రాత్రులు నీకు? వాళ్ళు నన్ను ఎలా అన్నారు, వాళ్ళు నన్ను ఎలా ఇగ్నోర్ చేశారు, వారు నన్ను ఎలా పట్టించుకోలేదు, వారు నన్ను తక్కువ చేసి చూస్తున్నారని. డోంట్ వరీ. కొన్నిసార్లు మనుషుల విధానం అలాగే ఉండొచ్చేమో వాళ్ళకున్న పరిస్థితులను బట్టి. బట్ రిమెంబర్, యువర్ వాల్యూ డిపెండ్స్ ఆన్ గాడ్. దేవుని మీద నీ విలువ ఆధారపడింది. యు ఆర్ సో ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో ఎప్పుడు విలువ కలిగిన వాడు, ఎప్పుడు విలువ కలిగిన. యాజ్ లాంగ్ యాజ్ యు రిలై ఆన్ గాడ్, యు ఆర్ సో ప్రెషియస్. గాయాలైనయా మీకు ఎప్పుడన్నా? నమ్మిన వారు మోసగించినప్పుడు గాయపడతాం. మనల్ని అర్థం చేసుకొని మనుషుల మధ్య మనం బతకటం గాయాలతో కూడిన బ్రతికే. కానీ గాయాల్లో నుంచి దేవుడు పాఠాలు నేర్పిస్తాడు. నీకు వచ్చిన నిందలు నీకు పాఠాలు నేర్పిస్తాయి. గాయాల వలన ఒక వ్యక్తి పరిపూర్ణుడవుతాడు. గాయాల వలన ఒక వ్యక్తి అనుభవాలు సంపాదించుకుంటాడు. ప్రతిసారి మనం బాధల గుండా వెళ్తున్నప్పుడు, నిందల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తున్నాడు, దేవుడు ఏదో నేర్పిస్తున్నాడు, దేవుడు మనకి పరిపక్వతనిస్తున్నాడు. ఆ సమయాల్లో ప్రభు మన పక్కనే ఉన్నాడు. ఆయన గాయపడిన చేతులతో మనల్ని కడుతూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. నీ బాధల్లో నీకు అద్భుతమైన సత్యాలు నేర్పిస్తా అని చెప్పే ప్రభువుగా మనకున్నాడు. గనుక నా కృప నీకో చాలు.